బ్రేకింగ్ చూస్తున్న మహబూబ్ నగర్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి ప్రొద్దుటూరు వెళ్తున్న బీసీవీఆర్ ట్రావెల్స్ బస్ అంబులెన్స్ ను తప్పించే క్రమంలో కంటైనర్ లారీని ఢీకొట్టింది. 4 ప్రయాణికులు ఎగిరిపడ్డారు. అక్కడికక్కడే మృతి చెందారు. మరో 3కి తీవ్ర గాయాలయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ ఫోన్లో అందిస్తారు. ఎస్ వెంకటేష్, ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటి? సోని మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల మండల పరిధిలోని జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రాత్రి తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్న సంఘటనలో 4 మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి సిబిఆర్ ప్రైవేటు ట్రావెల్ బస్సు పొద్దుటూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సిబిఆర్ ట్రావెల్ బస్సు ముందుగా వెళ్తుండగా అంబులెన్స్ ముందు వెళ్తున్న దాన్ని తప్పించే క్రమంలో ముందుగా వెళ్తున్న లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే 4 మృతి చెందారు. ఆ మృతులు కూడా బస్ క్లీనర్ హసను, దానికి సంబంధించి నంద్యాలకు చెందిన ఆప్లా సున్నీసా, పొద్దుటూరు కమలాపురం చెందిన ఎల్లమ్మ, మరో మహిళ కూడా మృతి చెందారు. ఈ మృతి చెందిన సంఘటన తెలుసుకున్న వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. జాతీయ రహదారిపై వెళ్తున్న పలు వాహనాలకు కూడా తీవ్ర ఇబ్బందులు ఏర్పడాయి. గంట పాటు ట్రాఫిక్ జామ్ కూడా అయింది. మొత్తం మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉండడంతో స్థానికుల సహాయంతో పోలీసులు అంబులెన్స్ల సహాయంతో ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో మరో 5 కూడా తీవ్రంగా గాయపడ్డారు. వారిని కూడా మహబూబ్నగర్ ఆసుపత్రి, దాంతో పాటు హైదరాబాద్ కూడా తరలించారు. ఈ ప్రమాదంలో ఎల్లమ్మ చనిపోవడంతో ఎల్లమ్మ కుమారుడైన 4 ఏళ్ల బాలుడు కూడా ఉన్నాడు. ఒంటరివాడైనని చెప్పి సంతోషం. అంటే గతంలో కూడా ఎల్లమ్మకు సంబంధించిన భర్త చనిపోవడంతో ఆ బాబు ఒంటరివాడే అక్కడ అందరినీ కలిసివేసిందని చెప్పవచ్చు.